హాయ్ అండి. ప్రతి ఇంటిలో కూడా తప్పకుండా ఉండాల్సిన మొక్కల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొన్ని రకాల మొక్కలు గానీ, చెట్లు గానీ ఇంటిలో పెంచుకోవడం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతామని చెప్తూ ఉంటారు. అవి మంచి ఫలితాలను కూడా మనకి ఇస్తూ ఉంటాయి. ఇక ఈ మొక్కలు ఉన్న ఇళ్లలో సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తాయట. అంతేకాకుండా దుష్ట శక్తులను కూడా తరిమి కొడతాయని అంటూ ఉంటారు. అంతటి ప్రభావవంతమైన మొక్కలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలిసేసుకుందాం. ఇక ఆ మొక్కల్లో ముందుగా జాడే మొక్క. ఇది చిన్నగా గుండ్రని ఆకులను కలిగి ఎంతో అందంగా ఉంటుంది చూడడానికి. ఇది ప్రతి ఇంటిలో కూడా ఉండాల్సిన మొక్క. ఈ జాడే మొక్క ఇంటికి అదృష్టాన్ని, శ్రేయస్సును కూడా తెస్తుందని నమ్ముతారు. అభివృద్ధికి ప్రతీకగా కూడా చెబుతూ ఉంటారు. విజయం, సంపదను ఆకర్షించడంలో జాడే మొక్క చాలా ప్రభావవంతమైనది. ఆ తర్వాత పీస్ లిల్లీ. పీస్ అంటే శాంతి. ఈ మొక్క యొక్క పేరులోనే ఉంది పీస్ లిల్లీ. ఈ మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ మానసిక ప్రశాంతత ఉంటుంది అంటారు. ముఖ్యంగా ఇది ఇళ్లలో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే పెంచేస్తూ ఉంటారు. ఈ మొక్క అదృష్టం, శాంతిని తెచ్చే మొక్కగా చెబుతారు. ఈ మొక్కని ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న గాలిని కూడా శుద్ధి చేస్తుంది. ప్రతికూల శక్తుల్ని తరిమి కొట్టే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ, బెడ్రూమ్లో కానీ ఈ పీస్ లిల్లీ మొక్కను పెట్టుకోవడం వలన ఇంటికి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఇక మూడవది వెదురు మొక్క. వెదురు మొక్కను పెంచడం చాలా ఈజీ. ఈ మొక్కను పెంచుకోవడం వలన ఇంటికి అదృష్టం, శ్రేయస్సు తెస్తుందని అంటూ ఉంటారు. సంపదను ఆకర్షించే మొక్కగా ఈ వెదురు మొక్కని చెప్తారు. ఇది కూడా ఆఫీసుల్లో కానీ, ఇళ్లలో కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది అంటారు. ఆ తర్వాత తులసి మొక్క. హిందూ మతంలో తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ విషయం అందరికీ తెలుసున్నదే. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం కానీ, ఈశాన్యం లేదా తూర్పు దిశల్లో కానీ నాటి ప్రతిరోజు కూడా నీరు సమర్పించి పూజించుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు, ఆనందం, శాంతి కూడా పెరుగుతాయి. ఇక ముఖ్యంగా తులసి చెట్టుని ఇంటిలోకి గాలి ప్రవేశించే విధంగా నిర్మించుకోవాలి. అంటే ఇంటికి ఎదురుగా తులసి కోటను నిర్మించి ఆ తులసి కోటలో ఈ మొక్కను వేయాలి. ఇలా చేయడం వలన తులసి మొక్క నుండి వచ్చే గాలి నేరుగా ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే తులసి మొక్కని కోటలో వేసి పెంచుతూ ఉంటారు. ఇక తులసి మొక్క లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఆ తర్వాత మనీ ప్లాంట్. ఇంటిలో మనీ ప్లాంట్ ఉండడం చాలా మంచిదని భావిస్తారు. ఈ మొక్క ఇంటిలో పెరిగే కొద్దీ సంపద కూడా పెరుగుతుందంటారు. నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది ఈ మొక్క. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి మనీ ప్లాంట్ను ఇంట్లో పెంచుకుంటే అదృష్టాన్ని కూడా పెంచుతుంది. ఆ తర్వాత తమలపాకుల మొక్క. తమలపాకుల మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క ఎక్కడైతే బాగా పెరుగుతుందో అక్కడ సంపదకు లోటుండదంటారు. ఇంటికి అదృష్టాన్ని ఇవ్వడంతో పాటు ప్రతికూల శక్తుల్ని, దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది ఈ తమలపాకుల మొక్క. వాతావరణంలోని గాలిని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన ఎవరి చెడు దృష్టి కూడా తమపై పడదని నమ్మకం. ఆ తర్వాత స్నేక్ ప్లాంట్. ఈ మొక్కనే సంస్కృత మొక్క అని కూడా అంటారు. ఈ ప్లాంట్ కత్తుల మాదిరిగా కనిపించే పొడవైన, నిటారుగా ఉండే ఆకులను కలిగి ఉంటుంది. ఈ మొక్కను పెంచుకోవడం వలన ఆనందం, శాంతి, శ్రేయస్సుతో పాటు ప్రతికూల శక్తులను దూరం చేసే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ఆర్థిక సమస్యలను తొలగించి ఇంటికి సంపదను తెస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.